తమిళంలో రికార్డులు సృష్టించిన కల్ట్ చిత్రానికి తెలుగు డబ్బింగ్ అనగనగా ఒక రాజు 1959 మే 30న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం నాడోడి మన్నన్ 1958 ఆగస్టు 22న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ ఎంజీఆర్ పిక్చర్స్. నిర్మాతలు ఎంజీఆర్, ఆయన సోదరుడు చక్రపాణి, ఆయన మిత్రుడు ఆర్ఎం వీరప్పన్. దర్శకుడిగా ఎంజీఆర్ కి ఇది మొట్టమొదటి చిత్రం. ప్రేక్షకుడికి ఊపిరి సలపనివ్వని మలుపులతో సాగుతుంది ఈ జానపద చిత్ర కథ. అనగనగా రత్నపురి అనే రాజ్యపు రాకుమార్తెను ఎవరో ఎత్తుకుపోయారు. వారసులెవరూ లేని రాజు చనిపోతాడు. రాజవంశానికే చెందిన మార్తాండుడిని రాజుగా చెయ్యాలని నిర్ణయిస్తారు. రాజగురువుకి ఇది ఇష్టం ఉండదు. తన బంధువు దళపతి అయిన మహేంద్రుణ్ణి రాజుని చెయ్యాలని అతడి కుట్ర. అనుకోని పరిస్థితుల్లో అచ్చం మార్తాండుడిలాగే ఉండే వీరాంగుడు అనే దేశదిమ్మరి కోటలో ప్రవేశించి మార్తాండుణ్ణి కలుసుకుంటాడు. ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. పట్టాభిషేకం జరగడానికి ముందు రాజగురువు మార్తాండుణ్ణి అపహరిస్తాడు. అచ్చం అలాగే ఉన్న వీరాంగుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడ్నుంచి వీరాంగుడు రాజగురువు ఆటలు కట్టిస్తూ ఎక్కడో ద్వీపంలో బందీలైన మార్తాండుణ్ణి, ఒకప్పటి రాకుమార్తెను ఎలా విడిపించాడు అనేది మిగతా కథ. ఈ సినిమాకి కథ సమకూర్చింది ఎంజీఆర్ పిక్చర్స్ కథా బృందం. డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ. సంభాషణ దర్శకత్వం యు సరోజ, సంగీతం టిఎం ఇబ్రహీం. ఈ చిత్రంలో మార్తాండుడిగా వీరాంగుడిగా ద్విపాత్రాభినయం చేసింది ఎంజీఆర్. ఇంకా రాజగురు విలన్ విజయవర్మగా పిఎస్ వీరప్ప, దళపతి మహేంద్రుడిగా నంబియార్, దేశదిమ్మరి వీరాంగుడి స్నేహితుడిగా చంద్రబాబు, ఒకప్పటి అంగరక్షకుడి కూతురు మల్లికగా భానుమతి, ఎప్పుడో అపహరించబడిన రాకుమార్తె రత్నగా బి సరోజాదేవి మొదలైన వారు నటించారు. డబ్బింగ్ చిత్రంగా కూడా ఈ సినిమా చక్కటి విజయం సాధించింది.